వ్యాప్తంగా డిఎస్సి నోటిఫికేషన్ మొదలైన అలజడులు. అవును, రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి నోటిఫికేషన్ అలజడులు అయితే మొదలైపోయినాయి. సో వరుసగా మళ్ళీ ధర్నాలు అయితే మొదలు పెట్టారన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ ధర్నాలు అయితే ఊపందుకుంటున్నాయి. ఎలాంటి కాలయాపన చేయకుండా వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని, డిఎస్సి పరీక్షను ఒకే క్వశ్చన్ పేపర్ ఉండేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్నూలు జిల్లా బిర్లా గేట్ నుంచి అయితే కలెక్టర్ కార్యాలయం వరకు డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు డి రాఘవేంద్ర అధ్యక్షతన ర్యాలీ అయితే నిర్వహించారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద కర్ణముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శిరీష, జిల్లా కార్యదర్శి నగేష్ మాట్లాడుతూ ఈ విధంగా అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం నిరుద్యోగ నిర్లక్ష్యం చేయడం వలన ఇంటికైతే పరిమితం కావాల్సి వచ్చిందని, ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి అయితే పడుతుందన్నారు. డిసెంబర్ నాటికి డిఎస్సి పరీక్షను పూర్తి చేసి ఉద్యోగాలు పూర్తి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఏదో ఒక కారణం చెప్పి మరో 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పడం ఇంతవరకు సమంజసం అని చెప్పి ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ కావాల్సిన వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వతే ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వం చివరిలోనే కులగాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని కూడా, అందులో ఎవరు ఏ కులం, ఎంతమంది నిరుద్యోగులు ఏ పని చేస్తున్నారు, వారి ఆర్థిక స్థితిగతులు అన్నీ కూడా సేకరించాలని చెప్పేసి చెప్తున్నారు. సో ఇప్పటికన్నా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డిఎస్సి అయితే నిర్వహించాలని, వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ అక్కడ రాష్ట్రం మీద రోడ్డు మీదకి అయితే రావడం జరిగిందనమాట. సో ఎవరైతే అక్కడ డిఎస్సి అక్కడ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు. ఒక లైక్ అయితే చేయండి వీళ్ళకి సపోర్ట్గానే. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.